ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ వెళ్ళిపోయింది అని రకరకాలైనటువంటి వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు 2004కి అధికారంలోకి రావడానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ రోజు మేము కృష్ణపట్నం పోర్టు కట్టుబడి ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు నాట్కో సంస్థ ద్వారా 2 సార్లు ఫౌండేషన్ వేయడం, వేసినటువంటి శిలాఫలకం సమాధి రాయిలాగా మారిపోయి వెక్కిరించేటువంటి విధంగా ఉండడం, 2004లో మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టుని పూర్తి చేసి ఆ టర్మ్లోనే మరలా ఎన్నికలకు పోయే లోపలనే వాన్ని జాతికి అంకితం చేయడం కూడా పూర్తి చేయడం జరిగింది. దానిలో అన్ని రకాలైనటువంటి హంగులు, వసతులు, సదుపాయాలతో కృష్ణపట్నం పోర్టును నిర్మించాం. ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి అదానికి గ్రూపుకి చేరడం, అదాని కృష్ణపట్నం పోర్టుగా దాన్ని మారడం జరిగింది. అయితే ఇక్కడ కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ నాకు ఒక లేఖ ఇవ్వడం జరిగింది 24 జనవరి. వాళ్ళు దాంట్లో క్లియర్గా మాట్లాడారు. దాదాపుగా 6 లక్షల కంటైనర్లు ఇక్కడికి వచ్చేవి, అక్కడ నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం, ఇంపోర్ట్ చేసుకునేటువంటి దాంట్లోనే ఎక్స్పోర్ట్ జరిగేది. ఆ తర్వాత కోవిడ్ కష్టకాలంలో కూడా 4 లక్షల కంటైనర్లు మనం హ్యాండిల్ చేసాం కృష్ణపట్నంలో. అయితే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి 2021 నుంచి 2023 మధ్య డ్రాస్టిక్గా బిజినెస్ పడిపోయింది, వెజల్స్ రావడం తగ్గిపోయాయి. దాని అర్థం వాళ్ళకున్నటువంటి సమాచారం ప్రకారం అదానికి ఉన్నటువంటి సొంతవి ఏదైతే ఎన్నూరు, కట్టుపల్లి అని ఉన్నాయో వాటికి కృష్ణపట్నంకి రావాల్సినటువంటి వెజల్స్ని వాటికి డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల అక్కడికి డైవర్ట్ అయినందువల్ల ఇక్కడ బిజినెస్ మొత్తం కూడా ఈరోజు ఇబ్బందుల పాలవుతుంది. కాబట్టి మాకు మరలా కృష్ణపట్నం పోర్టుకి వెజల్స్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి లైనర్స్ కానీ, వెజల్ ఏజెంట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మంది, ఎక్స్పోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, ఇంపోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, వీళ్ళందరం ఉన్నాం దీనికి సంబంధించి అని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది అందిన వెంటనే 24వ తేదీ నేను కేంద్ర మంత్రికి సర్బానంద సోనోవాల్ గారికి, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయనకి షిప్పింగ్, పోర్ట్స్, వాటర్ వేస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రిగా రాస్తూ కాపీ కూడా అదాని కృష్ణపట్నం పోర్టు సిఇఓ గారు కూడా పెట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో దాని గురించి కూడా మాట్లాడి ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పాను. ఒకవేళ కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ తరలి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడితే అందరికన్నా ముందు నిలబడి పోరాటం చేయడానికి నేను వెనకాడను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి వాళ్ళు అధికారులు అక్కడ ఉన్నటువంటి సిఇఓ జీజే రావు గారితో మాట్లాడితే పోర్టు నుంచి మేము తరలించడం లేదు కంటైనర్ టెర్మినల్ని, యథావిధిగా సేవలు కొనసాగుతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద అటు కేంద్ర ప్రభుత్వాన్ని మీద కానీ ఇటు పోర్టు యాజమాన్యాన్ని కానీ మేము కోరేది, మీరు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ని తరలించడం లేదు అనేటువంటిది వాస్తవమే, కానీ తరలించకపోయినా కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్ ఉన్నా వ్యాపార లావాదేవీలు జరగకపోతే ఆ కంటైనర్ టెర్మినల్ వల్ల ఉపయోగం ఉండదు అనేటువంటిది అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం, ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళాం. దానిలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు పోర్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా వెజల్స్ ఇక్కడికి పంపించాల్సిందే అనేది, ఆ విధంగా నిబంధనలు వీళ్ళకి విధించండి అని చెప్పడం జరిగింది. ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి యువరాజ్ గారు మాట్లాడారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ పోర్టు యాజమాన్యంతో కానీ, స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మాట్లాడుతున్నాను. దీనితో పాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని అడిగితే ఆయన పాపం దానికి సంబంధించి మంత్రి గారిని కలిశాడు. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి
లోక్సభలో నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాం, రాజ్యసభలో నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఒక పక్క ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా కంటైనర్ టెర్మినల్ అక్కడ కొనసాగాలి అని చెప్పి మేము కోరాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పోర్టు యాజమాన్యంతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతామన్నారు. పోర్టు యాజమాన్యాన్ని కూడా మాట్లాడాం. పోర్టు యాజమాన్యం కూడా మా దగ్గర సానుకూలంగానే స్పందించడం జరిగింది. అందుకే చెప్పాం, మీరు ఏది ఏమైనా సరే పోర్టు మేము తరలించడం లేదు కంటైనర్ టెర్మినల్ అనేటువంటి విధంగా కాకుండా, కంటైనర్ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు సార్ కంటైనర్ టెర్మినల్ తరలించడం లేదు అని చెప్తే చాలు అంటే వాళ్ళు చెప్పడంతో పాటు మరలా చెప్పాం వెజల్స్ కూడా వస్తేనే కంటైనర్ టెర్మినల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. వెజల్స్ కూడా తెప్పిస్తామని చెప్పి ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. చంద్రమోహన్ రెడ్డి గారు ఈ సమస్యల మీద ఎవరికన్నా చెప్పాలా అంటే చెప్పడు, రాయాలా అంటే రాయడు, ఉండాలా అంటే ఇష్టం లేదు. ఆయన ఆలోచన ఏంటంటే రెండు రకాలైనటువంటివి. ఒకటి నా మీద బురద చల్లాలి, రెండవది వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలి. ఈ రెండే. ఒకటి వాళ్ళు ఏదన్నా గొడవ చేస్తే ఏదన్నా క్యాష్ ఇస్తారేమో, మనకు అలవాటే కదా క్యాష్ దండుకోవడము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సోమిరెడ్డికి బలం లేదు. సోమిరెడ్డి ఒక్కరికి పోతే ఎవరు పట్టించుకోరు. సోమిరెడ్డి ఆరోపణలకు విలువ లేదు. సోమిరెడ్డి మనిషికే విలువ లేదు, సోమిరెడ్డి ఆరోపణలకు అంతకన్నా విలువ లేదు. ఎందుకు ఆరోపణలకు విలువ లేదు అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశాడు. సిబిఐ దగ్గర నుంచి విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అది మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఏదో పిచ్చి కుక్క గరిచినట్టుగా ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, కుక్కలో గిక్కలో అని మాట్లాడుతున్నాడు పాపం. ఎందుకంటే అతను మైండ్ తప్పింది కాబట్టి. తీసుకొచ్చిన తర్వాత నా క్రెడిట్ అని చెప్పి ఆయన మాట్లాడే దాంట్లో మీరేం మాట్లాడతారు? ఎందుకంటే గతంలో మీకు అనుభవాలు ఉన్నాయి కదా, చేదనుభవాలు. సెమ్ కార్బన్ రానినని చెప్పి తిరిగి సాయంకాలం డిఆర్ ఉత్తమంలో చేరి క్యాష్ కొట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరలా దానికి రిబ్బన్ కటింగ్ చేయించినటువంటి సందర్భం ఉంది. ముందేం చెప్పాడు? ఆధునాతనమైనటువంటి బాంబులు విదేశీ టెక్నాలజీ తీసుకొచ్చి కుప్పకూల్చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పించాడు లేదా? ముస్లిం వారి పాలనలో మీటింగ్ పెట్టించి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గు లేకుండా కత్తిరించిపోయాడు. ఇది అభివృద్ధి అని చెప్పాడు. ఆ రోజేమో అధికారం లేనప్పుడేమో అవినీతి, అధికారం వచ్చిన తర్వాత ఇది అభివృద్ధి. అందుకని అదేవిధంగా కోవలో ఉన్నాడు. పాపం అదాని వాళ్ళు ఇతన్ని గేటు కూడా దాకనిచ్చినట్లే. అందుకని రోజు రోజు కుదురుతాం అవుతా అది నా మీద మలుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వకపోతే నా మీద బాధపడటం ఈ పిచ్చోడు. పోయి వాళ్ళ మీద పోరాడు. వాళ్ళు ఉదయం మాట్లాడితే సాయంకాలం ఫోన్ కట్ చేస్తుంటారు. నువ్వు సాయంకాలం రాత్రులు కదా నీ ఫోన్ యాక్టివ్ అయ్యేది, అందరితో సందాలు దండే ఫోన్లో. నువ్వు నిస్సిగ్గుగా నెల్లూరుకు సంబంధించి ప్రధానమైనటువంటి నాయకులు జనసమీకరణ చేస్తే బిల్డర్ని వదలకపోతుంది, పార్టీని వదలకపోతుంది, లేఅవుట్ వదలకపోతుంది, ఎవడు దొరికితే వాడిని అలా ఫోన్ చేసి కాంట్రాక్టర్ని వదలకపోతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారిది రా కదలరా మీటింగు, అంతా భారం నా మీద పడిపోయింది, భారం నా మీద పడిపోయింది అని చెప్పి డబ్బులు వసూలు చేసినాడు. యువగడంలో డబ్బులు వసూలు చేసి మిగిలించుకున్నాడు. నీది ఒక బ్రతుకు, నువ్వు ఒక మనిషివి. ప్రధానమైన ఇష్యూ మనం పక్కన పెట్టి పొలిటికల్ ఇష్యూస్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకండి. నేనే చెప్తున్నా పోరాడతానని. అఖిలపక్షం వాళ్ళకు కూడా చెప్పేది మీరు ఇష్యూ బేస్ మీద వెళ్ళండి. మీరు ఇష్యూ బేస్ మీద వెళ్లకుండా దాన్ని పక్కదారి పట్టిస్తే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఇది డిఫరెంట్ ఇష్యూకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఆరోపణలో వాస్తవం ఉంటే నేనేం వెనకపోతుందని చెప్పడంలా, మీరు విచారించి ఆరోపణలో వాస్తవం ఉంది, గోవర్ధన్ రెడ్డి 1% ఉంది అన్నా కూడా మీరు నా మీద కూడా విమర్శలు చేయండి. గోవర్ధన్ రెడ్డి కారకుడు దీనికి అని చెప్పి నాకు ఇబ్బందిలే. ఇష్యూని పక్కకు పంపించి ఇప్పుడు ఇదంతా పొలిటికలైజ్ చేసి దాని ద్వారా ఒకడు పొలిటికల్గా గెయిన్ కావాలనేటువంటి ఆలోచన, గత అనుభవాల దృష్ట్యా బ్లాక్మెయిల్ చేసి సందాలు వసూలు చేయాలనేటువంటి ఆలోచన, ఈ ఆలోచనకి అఖిలపక్షం స్వస్తి పలకాలి అని నేను చెప్పేది. అది నా డిమాండ్ ఇష్యూ మీద వెళ్ళండి. ఏదైనా లింక్డ్ విత్ వెజల్స్ వస్తేనే ఇది జరుగుతుంది. అందుకని ఆ వెజల్ తెప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. నేనేమో వెజల్ తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే అందరి ముందు కూడా మీడియా ముందు చెప్పా వెజల్ తెప్పిస్తాను అని. ఎందుకు చెప్పానంటే రేపు ఇంత కష్టపడి మనం తెప్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం మా ఎంపీలు మేమందరం నా పోరాటంతో వెజల్ వచ్చిందని చెప్పి మాట్లాడతాడు. అది కాదయ్యా, ముందుగానే చెప్తున్నాం వెజల్ తెప్పిస్తున్నాము అని చెప్పాను. అది అందుకు చెప్తున్నాం, ఈయన పోరాటాలకో దీనికోసం కాదు. వెజల్ తెప్పించి కంటైనర్ టెర్మినల్ తరలిపోవడమే కాకుండా కంటైనర్ టెర్మినల్లో లావాదేవీలు కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అంటే మామూలుగా మనం ఏం చెప్పామంటే అట్ ద ఎర్లియస్ట్ అని చెప్పాం. అంటే ఒక వారం 10 రోజుల లోపలనే నేను అనుకోవడం వెజల్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక వెజల్ డైవర్ట్ చేయండి అని చెప్పాం వాళ్ళని. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగానే స్పందించారు. వెజల్స్ అనేటువంటివి రావడం మొదలైనాయి అంటే ఈ బిజినెస్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే చెప్పాను, అయ్యా
మీరు వ్యాపారం చూసుకునేతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళామంటే వాళ్ళు ఒక మాట అడగొచ్చు, ఏమనంటే మాకేదన్నా నష్టం వస్తే మాకు ఆ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ లాభం నష్టం లేకుండా పూడ్చండి అని మామూలుగా చాలా వరకు ఫ్లైట్స్ కూడా అదే విధంగా డిమాండ్ చేస్తాయి. మా సర్వీసెస్ నడపాలి అంటే మీరు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మాకు వచ్చినటువంటి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూరిస్తామంటే మేము నడుపుతామని చెప్పి అంటారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం వాటికి ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వమే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఏదన్నా ఉంటే వాళ్ళు మేము నష్టాన్ని పూరిస్తామని చెప్పి ఇప్పుడు కొన్ని నష్టం వచ్చినా కూడా భరిస్తారు. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం, ఏదన్నా ఉంటే ఇది మీ ఆధీనంలో ఉండేటువంటిది కాబట్టి ఇది సాధారణంగా జనరల్గా కంటైనర్ సర్వీసెస్ అనేటువంటిది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించింది కాబట్టి మీరు చొరవ చూపించండి, ఏదన్నా అటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవకాశం అన్నా మీరు ముందుకు రండి, దానితో పాటు కంటైనర్ లావాదేవీలు కొనసాగించండి అని చెప్పి. అది మా ఉద్దేశం అంతా వెజల్స్ తీసుకురావాలని. నన్ను అసలు ఎందుకు పిలవలేదు, వీళ్ళు సోమిరెడ్డిని పిలిచినారు, సోమిరెడ్డితో పడిపోయినారు, నేను కూడా రెడీగా ఉన్నానని చెప్పిన. అయినా అఖిలపక్షం ఎందుకు తప్పుదారి పడుతుందని అనిపించింది నాకు. అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు కలిపి డిమాండ్ చేసి సోమిరెడ్డికి కూడా అఖిలపక్షం వాళ్ళు లెటర్ ఇచ్చిన సంగతి ఎప్పుడు చెప్పారు? జనవరి 30వ తేదీ జనవరి 24 చెప్పారు. 24 నుంచి ఈరోజు ఎన్ని రోజులు అయిందండి? 2 వారాలు అయింది. ఈ 2 వారాల లోపల వెంటనే మామూలుగా నువ్వు ఆర్డర్ వేయడానికి నేనేమన్నా మామూలుగా నాకేమన్నా వెజలు ఉందా తేవడానికి? ఎప్పుడు మాట్లాడాలా? నయా 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో అయిపోయింది. జనవరి 30వ తేదీ అంటే ఎప్పుడు నాకు లెటర్ ఇచ్చింది? వాళ్ళు ఇచ్చిన లెటర్ సంతకాలు పెట్టింది ఇది 24/1/2024 ఇచ్చారు లెటర్. అప్పుడు దాకా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే నా దృష్టికి వచ్చినప్పటి నుంచి నేను యాక్టివ్గా అదే రోజు రాసాను నేను లెటరు, అదే రోజు యాక్షన్ తీసుకున్నాం. అందుకని చెప్పి సోమిరెడ్డి పోయి ఆయన వెంటనే తీసుకోలేదు కాబట్టి నేను ఆయన మీద విమర్శిస్తానంటాడా? మామూలుగా ఉంది, దాన్ని ఏదో ఒక విధంగా ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నాం. దానికి మాకు కాస్త ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఎందుకు మాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందంటే దాంతో ఈరోజు మన మధ్య లేనటువంటి రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పోర్ట్ అది. మాకు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది, బాండింగ్ ఉంది దాంతో. వీళ్ళు అసలు మాట్లాడడానికి అర్హత లేదు, వీళ్ళ హయాంలో తేలేకపోయారు. తెచ్చిన దాన్ని నిలుపుకోవాలని నిలదొక్కోవాలనేటువంటి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మాకు, ఆ కమిట్మెంట్ ఉంది పార్టీకి. ఇది మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు కాబట్టి దీన్ని ఎటైనా సరే కంటిన్యూ చేయాలి అన్ని విధాల. ఒకరోజు కృష్ణపట్నం పోర్టు మూసేస్తానంటాడు, ఒకరోజు కృష్ణపట్నం పోర్టు మూసారు, కార్గో వర్క్ లిమిట్ చేస్తారంటారు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడాలనేటువంటిది తప్ప ఎక్కడ దాని గురించి మనం ఏమి ఎఫర్ట్స్ చేశామో దీంట్లో ఎవరి పొరపాటు ఉంది అనేటువంటిది ఎత్తి చూపిస్తే అర్థం ఉంటుంది. కానీ ఏమి లేకుండా ఇష్యూని పక్కదారి పట్టిస్తా అదర్ ఇష్యూస్ వస్తే అసలు ఇష్యూ మరుగున పడిపోద్ది. పొలిటికల్ ఫైట్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నష్టం జరగదు.